శిక్షాష్టకం 6వ శ్లోకం. నయనం గలదశ్రుధారయ వదనం గద్గదరుద్ధయా గిర పులకనిచితం వపు కదా తవ నామగ్రహణే భవిష్యతి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రయోజన శ్లోకం, అభిధేయం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ హరినామం చేయగా శరీరంలో జరిగే వికారాలేంటి వర్ణిస్తూ, అట్లాగే అవి ఆకాంక్షిస్తూ అవి జరగాలి, సహజంగా అవి అలాంటి లక్షణాలు మనలో రావాలి. ఒక రకంగా అది కూడా అభిధేయ అంటే అది కూడా పద్ధతి అనగా వర్ణిస్తున్నారు. శ్రీ చైతన్య మహాప్రభు శ్రీమతి రాధారాణి యొక్క భావాన్ని, రాధాభావ సుఫలితం, రాధాభావాన్ని స్వీకరిస్తూ కృష్ణుడే రాధాభావాన్ని స్వీకరించిన వ్యక్తిత్వమే శ్రీ చైతన్య మహాప్రభు. భక్తిలో ఎన్నో స్థాయిలు ఉంటాయి. సాధన భక్తిలో వైదీ భక్తి, రాగానుభక్తి 2 స్థాయిలు, తర్వాత భావభక్తి, తర్వాత ప్రేమభక్తి. ప్రేమభక్తిలో కాదు కూడా రాగ, అనురాగ, భావ, మహాభావ స్థాయిలు ఉంటాయి. కాబట్టి ఈ మహాభావ స్థాయి కేవలం అతి పరమోత్కృష్టమైన భక్తురాలైన శ్రీమతి రాధారాణిలోనే మనం గమనించగలుగుతాం. ఆ మహాభావాన్ని ఆస్వాదించడానికి కృష్ణుడే ఆ రాధాభావాన్ని స్వీకరిస్తూ మహాప్రభుగా అవతరించారు. అయితే ఆ మహాభావంలో మనకి ఆ మహాభావంలో ఉన్న వాళ్ళు ఉన్న లక్షణాలు ఏంటి మనకి భక్తి శాస్త్రాలు, ముఖ్యంగా భక్తి రసామృత సింధు కొంచెం వర్ణించడం జరిగింది. అయితే దాంట్లో కొన్ని విషయాలు ఇలా ఉంటాయన్నమాట. అది సామాన్య భావంలో, మహాభావంలో కాకపోయినా సామాన్య భావంలో కూడా ఇలాంటివి కనపడాలి లక్షణాలని చెప్పి ఇక్కడ చైతన్య మహాప్రభు వర్ణిస్తున్నారు. నయనం గలదశ్రుధారయ, కళ్ళలోంచి ఆనంద బాష్పాలు రాలి. కళ్ళలో కన్నీళ్ళు ఎన్నో పరిస్థితులు వస్తుంటాయి. దుఃఖం వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. అలాగే కళ్ళలో ఏదో నలకబడినప్పుడు, ఏదో పడినప్పుడు అప్పుడు కూడా ఒక రకమైన కన్నీళ్ళు వస్తాయి. అప్పుడప్పుడు కళ్ళు బాగా వేడి చేసినప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి. కానీ ఆనందంగా ఉన్నప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా వేరు కన్నీళ్ళు, ఒక రకమైనవి కాదు. వీటిలో ఆ వైవిధ్యం ఉంది. సో ఇక్కడ వచ్చే కన్నీళ్ళు ఏంటి? భగవంతుడి యొక్క నామం, ఆనంద స్వరూపమైన ఈ నామం పఠిస్తూనే ఆ నామాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నాం ఆ నిర్ధారణ రావాలంటే మన కళ్ళలోంచి ఆనంద బాష్పాలు రావాలి. అది ఒక సంపూర్ణంగా హరినామం చేస్తున్నాం అనే దానికి నిర్ధారణ. నయనం గలదశ్రుధారయ వదనం గద్గదా రుద్ధయా గిర. శరీరం కంపించాలి. మనకి భయం వేసినప్పుడు, ఇంకేదైనా పరిస్థితిలో మనకి శరీరం కంపిస్తుంది. చాలా బలహీనంగా ఉన్నప్పుడు కూడా కంపిస్తుంది. కానీ ఇవేవి కారణాలు కాదు. హరినామం చేస్తుంటే శరీరం కంపించాలి. ఇది కూడా ఒక భావం, భక్తి భావన యొక్క లక్షణంగా వర్ణించారు. మూడోది నయనం గలుదశ్రుధారయ వదనం గద్గదరుద్ధయాగ్ర పులుకైర్ నిశ్చితం వపు కదా. సో మన పులకైర్ శరీరం పులకించడం, మన రోమనంధ్రాలు నిలబడి ఉంటాయి, పులికించడానికి చిహ్నం. ఎప్పుడైనా మనకు బాగా ఆనందం కలిగినప్పుడు, మనకి ఎప్పుడైతే ఎంతో మనం అనుకున్నది జరిగింది అని అనుకున్నప్పుడు, లేక ఏదైనా ఆశ్చర్యం కలిగినప్పుడు, అప్పుడప్పుడు భయం వేసినప్పుడు కూడా, చలి పెట్టినప్పుడు కూడా మన రోమాలు పైన నిలబడతాయి. కానీ ఇది ఏది కారణం కాదు. మనం ఎప్పుడైతే నామం చేస్తున్నామో ఆ భావంలో అలా పులకింపు రావాలి. ఇంకోటి వదనం గద్గదరుద్ధయాగ్ర, మనం కంఠం స్తంభించిపోవాలి, మాట్లాడలేని పరిస్థితి. ఎప్పుడైనా అతిగా దుఃఖం ఉన్నప్పుడు, అతిగా భయం కలిగినప్పుడు, లేక అతిగా ఆనందంగా ఉన్నప్పుడు మనం కంఠం పెకలదు. గద్గద ఆ భావాన్ని కూడా ఇక్కడ ఈ భక్తి భావంలో మనం పొందే వికారం అని చెప్పేసి వర్ణించారు. సో ఇవన్నీ కూడా నాలో ఎప్పుడు వస్తాయి
అని ఇక్కడ చైతన్య మహాప్రభు ఆకాంక్షిస్తున్నారు. సో ఇది భక్తి భావనలో మనం చేస్తుంటే ఇవి సహజంగా రావాలి. కృత్రిమంగా చాలామంది ఇక జన ఆకర్షణకై కళ్ళలోంచి నీళ్ళు తెచ్చుకోవచ్చు, సినిమాల్లో కూడా చూపిస్తుంటారు, అది పెద్ద విషయం కాదు. కానీ సహజంగా రావాలి. సహజ భక్తిలో ఇది సాధ్యపడుతుంది. సో ఇది చెప్పాలంటే భక్తిలో ఒక ఉన్నత లక్ష్యంగా, ఉన్నత స్థాయిగా వర్ణించడం జరిగింది. ఇది సామాన్యంగా సాధన భక్తిలో బహుశా సంభవం కాకపోవచ్చు. భక్తిలో, ప్రేమ భక్తిలో ఇవన్నీ కూడా లక్షణాలు కనబడతాయి. అయితే భక్తిలో మనం సహజంగా వీటి అభివృద్ధి సాధించాలి కాబట్టి, ఈ స్థాయికి మనకి ఎదగాలి కాబట్టి దీన్ని శ్రీ చైతన్య మహాప్రభు మనకి గుర్తు చేస్తున్నారు. హరే కృష్ణ.